దేవునికి స్తోత్రములు. ఈ యొక్క మరలా పరిశుద్ధమైన దినములోనికి దేవుడు మనందరినీ కూడా తీసుకుని వచ్చారు. ఈరోజు ప్రార్థన టీవీ ఛానల్ వారి ద్వారా మరలా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మహోన్నతుడైన దేవునికి ముఖ్యంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము ఈ కార్యక్రమానికి సహాయకులుగా ఉన్న మా యొక్క యూసీఎఫ్ ప్రెసిడెంట్ గారు కొండవేటి కృపారావయ్య గారు, వారి యొక్క సహకారముతో ఈ యొక్క కార్యక్రమాలను మేము నడిపిస్తూ ఉన్నాము. అందును బట్టి వారికిని వారి కుటుంబానికిని ఇదిగో వారి యొక్క బిడ్డలకును క్షేమమును మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి వచ్చాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాటను ఈరోజు మనందరము పంచుకోవాలి. జాగ్రత్తగా ఆలకించండి. టీవీల దగ్గర కూర్చున్న వారైనా, దూర ప్రాంతం నుండి వింటున్న వారైనా, దేవుని మందిరంలో కూర్చున్న వారైనా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మానవుడు ఏమై ఉన్నాడు, మానవుని యొక్క స్థితి ఎలా ఉన్నదో, మానవుడు ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో రూపించబడ్డాడు, దేవుని వాక్యములో నుండి మనము ధ్యానము చేయబోతూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాము. చదువుకునే ముందు అంశాన్ని నేను మీకు చెప్తాను. ఈ అంశం ఏంటంటే కొండ. ఈ కొండ ఎక్కడి నుండి వచ్చింది? ఈ కొండను తయారు చేసిన వారు ఎవరు? ఈ కొండ అంటే ఎవరు? ఈరోజు ఈ కొండను గురించి దేవుని యొక్క సన్నిధిలో మనము ధ్యానము చేయబోతూ ఉన్నాము. ఈ కొండ చాలా ప్రాముఖ్యమైనది. అసలు ఈ కొండ ఎలా రూపకల్పన చేయబడి ఉన్నదో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాము. జాగ్రత్తగా వినండి. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జగటమన్నుము, నీవు మాకు కొమ్మరివాడవు. అసలు ఈ కొమ్మరి ఎవరు? ఈ జగటమన్ను ఎవరు అనేది ఈరోజు మనము అంశముగా మాట్లాడబోతూ ఉన్నాం. ఈ కొమ్మరివాడు అసలు ఎవరు అనేది మనం పరిశీలన చేస్తే, ఈ కొమ్మరివాడు తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ జగటమన్ను ఎవరు అంటే మనమే. ఈ జగటమన్ను ఎవరు అంటే మనమే. ఈ జగటమన్నును దేవుని యొక్క సన్నిధిలో ఎలా రూపకల్పన చేశాడో, ఈ జగటమన్ను ఎలా ఇదిగో ఒక కొండగా రూపించబడుతుందో దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సన్నిధిలో ఆదికాండంలోనికి వెళితే 2వ అధ్యాయము 7వ వాక్యంలో కనిపిస్తూ ఉన్నది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యములు అంటాడు కదా, ఇదిగో నా స్వరూపమున ఇదిగో మనుషుని చేశానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆదికాండము 2వ అధ్యాయాన్ని తీయండి, 7వ వాక్యాన్ని చదువుకుందాము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఈ జగటమన్ను ఎవరు, ఈ కుమ్మరివాడు ఎవరు అనేది దేవుడే యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో మన తండ్రి అయిన దేవుడు, ఇదిగో కుమ్మరివాడును నేను, మీరు జగటమన్నుని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జగటమన్నును ఎప్పుడు తయారు చేశాడో తెలుసా? ఈ జగటమన్నును ఇదిగో ఏ రూపంలో తయారు చేశాడు అంటే, ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. ఒక నరుణ్ణి మట్టిలో నుండి తీశాడు. దేవునికి స్తోత్రం. ఈ నరుణ్ణి మట్టిలో నుండి తీసి ఇదిగో అద్భుతమైన ఒక మనిషిగా రూపకల్పన చేశాడు. ఈ మనుషుని ఒక మట్టిలో నుండి తీశాడు. ఈ మట్టి ఎక్కడి నుండి వచ్చింది అంటే జిగటమన్నుగా వచ్చింది. ఆ జిగటమన్నును ఇదిగో ఒక అద్భుతమైన ఒక కొండ రూపంలో ఇదిగో ఒక కొండగా పోల్చాడు, ఒక కొండగా తయారు చేశాడు. ఆ కొండలో జీవాత్మను ఊదాడు. ఆ కొండలో జీవాత్మను ఊదగా మనుషుడు జీవించు ఆత్మగా రూపకల్పన చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవునికి బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కొండ ఏమై ఉన్నదో, మనుషుడు అనగా కొండ. ఈ మనుషుడు, ఈ కొండ ఎలా ఉన్నదో ఈరోజు మనము పరిశీలన చేయాలి. ఈ కొండలో ఏమున్నవో, ఈ కొండ దేనికి సాదృశ్యమై ఉన్నదో త్వరగా నేను కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఇదిగో కీర్తనాకారుడు చెప్తున్న అద్భుతమైన మాట.
ఏమంటున్నాడో తెలుసా? 34వ కీర్తనలోనే 12వ వచనములో నేను ఓటికుండ వంటి వాడను అంటున్నాడు దావీదు మహారాజు గారు. దావీదు మహారాజు గారు అంటున్న మాట ఏంటంటే నేను ఓటికుండ వంటి వాడను అంటున్నాడు. ఎందుకు అసలు నేను కొండనని దావీదు ఎందుకు పోల్చుకున్నాడు? నేను ఓటికుండనని దేవుని యొక్క సన్నిధిలో దావీదు ఎందుకు తన తాను తగ్గించుకున్నాడు అంటే, ఓటుకుండ దేనికి సాదృశ్యమో తెలుసా? దేనికి పనికి రాని కొండది. ఓటుకుండ దేనికి సాదృశ్యమో తెలుసా? నీళ్లు పోసినా ఉండేది కాదు, నీళ్లు పోసినా నిల్వ చేసుకునే కొండ కాదు. ఇదిగో ఈ కొండ ఓటుకుండ అయ్యింది. అనగా దేవుని యొక్క సన్నిధిలో నేను దేవునికి దూరముగా ఉన్నానేమో, దేవునికి నేను దగ్గరగా బ్రతకలేకపోతున్నాను. ఇదిగో దేవుని నేను విడిచిపెట్టాను, దేవుని నేను మర్చిపోయాను, ఆయన కార్యాలు మర్చిపోయాను, ఆయన అద్భుతాలు మర్చిపోయాను, ఆయన ఆశ్చర్య కార్యాలు మర్చిపోయాను, ఆయన మహత్కార్యాలు మర్చిపోయాను. కనుకనే నేను ఓటికుండ వంటి వాడనైతిని అంటున్నాడు. ఈరోజు ప్రభునందు ప్రేమని దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఓటికుండ అంతకుముందు దేవుడు సృష్టించినప్పుడు మంచి కొండే. ఈ ఓటుకుండ దేవుడు మొట్టమొదటిగా చేసినప్పుడు ఈ కొండ అద్భుతమైన కొండే. కానీ కొంతకాలము తర్వాత ఈ కొండ ఓటికుండ కావటానికి కారణం ఏంటంటే, ఈ కొండలో గర్వం వచ్చింది, ఈ కొండలో అతిశయం వచ్చింది, ఈ కొండ మర్చిపోయింది దేవుణ్ణి, ఈ కొండ దేవుని మాటలను మర్చిపోయింది, దేవుని యొక్క మహిమనే మర్చిపోయింది. అంతకుముందు ఈ కొండలో నీళ్లు పోస్తే ఉండేవి, అంతకుముందు ఈ కొండలో నీళ్లు నిల్వ చేసినా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ కొండలో నీళ్లు వంటలేదంట. ఎందుకో తెలుసా? ఈ కొండ ఓటికొండ అయిపోయింది. మన భక్తి జీవితం కూడా అలాగే ఉంది. మన భక్తి జీవితం కూడా అలాగే ఉంది. మనం దిగజారిపోయిన భక్తిలో బ్రతుకుతున్నామేమో, దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నామేమో, దేవుని మాటను మర్చిపోయి బ్రతుకుతున్నామేమో. ఈరోజు గ్రహించండి ప్రియ సహోదరి సహోదరులారా, 2 రోజులు బాతింగ్ చేయకుండా ఉండండి. ఇది ఆటోమేటిక్గా శరీరంలో మట్టి బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది మన మట్టి మనుషులు. మనము ఈ మట్టి మనుషులను దేవుడు మహిమగల మనుషులుగా చేశాడు. ఈ మట్టి మనుషులను ఘనమైన మనుషులుగా చేశాడు. ఈ మట్టి మనుషులను దేవుని స్తుతించే వారిగా చేశాడు. ఈ మట్టి కొండలను దేవుని నామాన్ని గణపరిచేలాగా చేశాడు. కానీ ప్రభునందు ప్రేమని దేవునికి బిడలారా, ఈ మట్టి కొండ ఏమైపోతుంది అంటే క్రమక్రమముగా ఓటికొండగా మారిపోతుంది. ఓటుకొండ వంటి వాడనయ్యా నేను అంటున్నాడు. అంటే అదిగో తన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు మహారాజు. తన స్థితిలో ఉన్న ఇదిగో దేవుణ్ణి విడిచిన విధానాన్ని గుర్తుపెట్టుకున్నాడు. దాని పరిస్థితిని మర్చిపోయిన ఇదిగో దేవుణ్ణి మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుణ్ణి ఇదిగో మర్చిపోయిన ఇదిగో దినములను జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో నేను ఓటికొండ వంటి వాడనయ్యానయ్యా, నీ సన్నిధిలో నేను అయ్యా ఇదిగో ప్రభాతండి నాయన, అయ్యా పనికి రాని కొండ వలె బ్రతుకుతున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో నేను అయ్యా నీ దగ్గరకు రాలేని స్థితిలో బ్రతుకుతున్నానయ్యా. అదిగో నన్ను క్షమించము, ఈ ఓటుకొండను ఒక్కసారి అయ్యా జ్ఞాపకము చేసుకోమని దావీదు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు గారు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రేమని దేవునికి బిడలారా, మనం కొండలం, పనికి రాని కొండలం. ఈ పనికి రాని కొండలకు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. అసలు మట్టితో ఎందుకు తీశాడో తెలుసా? మట్టితో ఈ కొండను తీసేయటానికి కారణం ఏంటో తెలుసా? మట్టి అనుకూలముగా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇష్టముగా బ్రతుకుతుందిలా. ఇదిగో మట్టి మనుషులము గనుక ఇదిగో మట్టిలో మహిమ ఉన్నదని నిరూపణ చేయటానికి దేవుడు ఈ మట్టి కొండలను తయారు చేశాడు. ఈ మట్టి కొండల లాంటి జీవితాలను మనం కడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ మట్టి కొండలో ఓటుకొండగా మార్చబడింది. రెండో కొండ చెప్తాను, విషపు కొండ. ఏమంటున్నాడో తెలుసా? రెండో కొండ విషపు కొండ. విషపు కొండ 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనంలో కనిపిస్తుంది. ఈ విషపు కొండ ఎలాంటిదో అంటే, ఇదిగో శిష్యులందరూ కలిసి భోజనము చేయుటకు ఇదిగో అడవికి పోయి ఇదిగో కోరాకును ఒకదాన్ని ఇదిగో కోసుకుని వచ్చి కొండలో వడ్డించగా భోజనము చేయుచుండగా కొండలో విషముందని దైవ సేవకుడా అని బిగ్గరగా కేకలు వేశాను. దైవజనుడా ఈ కొండలో విషమున్నదని బిగ్గరగా కేక వేశాడు. అసలు అర్థమేంటో తెలుసా? ఇదిగో దాని గుణాన్ని వెరగక ఇదిగో వెర్రి ద్రాక్ష చెట్ల యొక్క ఆకులను కోసుకుని వచ్చి ఇదిగో ఆ కొండలో
వండారు. ఆ కొండలో వండగా ఆ కొండలో ఏమైందో తెలుసా? విషముగా మారిపోయింది ఆహారం అంతా. ఇదిగో కొండ బాగానే ఉంది, కొండ మంచిదే, చేసినప్పుడు కొండ కొత్తగానే ఉంది, కొండలో ఏ లోపం లేదు. కానీ లోకములో ఉన్నది గుణము ఎరుగక ఎప్పుడైతే ఆ కొండలో వేశారో, ఎప్పుడైతే ఆ కొండలో వేశారో ఆ కోరాకులు, ఆ కొండలో ఉన్న ఆహారం అంతా విషమైంది. అప్పుడు ఆ కొండనేమన్నారు తెలుసా? విషపు కొండ అంటున్నాడు. ఈ రోజు నిజంగా ప్రభునందు ప్రేమైన దేవునికి బిడ్డలారా, మన కొండ ఎలా ఉండాలి? మన కొండ ఎలా ఉండాలి? మన జీవితం ఎలా ఉండాలి? ఈ కొండలోని జీవితం ఎలా ఉండాలో తెలుసా? లోకములో ఉన్న పద్ధతులను మనం ఫాలో అవ్వకూడదు, లోకములో ఉన్న క్రమాలను మనం ఫాలో అవ్వకూడదు, లోకములో ఉన్న ఆచారములు మనం నడవకూడదు, లోకములో ఉన్న పాపాన్ని మన యొక్క ఇదిగో కొండలోనికి రానియకూడదు, లోకములో ఉన్న చెడు అలవాట్లు మన కొండలోనికి రానియకూడదు. ఇదిగో వాటి గుణము ఎరుగక ఈ కొండలోనికి మనం ఆహ్వానం చేస్తూ ఉన్నాము, ఈ కొండలోనికి ఇదిగో పిలుచుకుంటున్నాము, ఈ కొండలోనికి ఆహ్వానం చేస్తున్నాము. ఈ కొండలో ఎప్పుడైతే లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన పాపము, లోక సంబంధమైన ఆచారములు ఇదిగో వచ్చినవో, ఈ కొండ అంతకు ముందు మంచిగానే ఉంది, ఇదిగో ఈ కొండ ఇదిగో పొయ్యి మీద పెట్టక ముందు బాగానే ఉంది, వండక ముందు బాగానే ఉంది. ఎప్పుడైతే గుణం ఎరగని ఆకులు, ఆ కూర ఆకులు దానిలో వేశారో, ఈ కొండ విషమయముగా మార్చబడింది. విషమయముగా మార్చబడినంత వెంటనే ఇదిగో వారు తినుటకు వడ్డించగా, అయా దైవజనుడా, ఈ కొండలో విషమున్నదని బిగ్గరగా దేవుని సేవకుణ్ణి పిలిచారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవునికి బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో మన కొండలంటి జీవితంలో ఏదో లోక సంబంధమైన ఆచారములు లోపలకు వస్తాయి, లోక సంబంధమైన పాపం లోపలకు వస్తాయి, మనము విషమయముగా మార్చబడతాము. ఇదిగో మనుషుని యొక్క ఇదిగో బుద్ధి, మనుషుని యొక్క ఆలోచన, మనుషుని యొక్క తలంపు, మనుషుని యొక్క ఆలోచనన్నీ కూడా చెడిపోయినవి అంటాడు. ఇదిగో సౌలు మీద దావీదు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఇదిగో దావీదు మీద సౌలు విషపు చూపు చూశాడు. విషపు చూపు ఎప్పుడైతే చూశాడో, ఇదిగో పతనము ప్రారంభమైంది. మనుషులు విషం ఉండకూడదు, విషములంటి కక్షలు ఉండకూడదు, విషములంటి పాపం ఉండకూడదు, విషములంటి అసూయలు ఉండకూడదు, విషములంటి వ్యభిచారములు ఉండకూడదు, విషములంటి దొంగతనాలు ఉండకూడదు, విషములంటి లోభములు ఉండకూడదు, విషములంటి ఇదిగో చెడు నడవడికి ఉండకూడదు. అలా ఉంటే ఈ కొండ విషపు కొండగా మార్చబడింది, ఈ మనుషుడు విషపు కొండగా మార్చబడతాడు. జాగ్రత్తగా వినండి. నిజముగా తేలికైతే కొండెములో ఉంది విషము, పాముకైతే కోరల్లో ఉంది, మనిషికైతే నిలువెల్లా విషయమే ఉంది. ఆ మనుషుడు తన పొలుకులు చేసుకున్న ఒక మనుషుడే పాపములో పడినప్పుడు నిలువెల్లా పాపంలోనే బ్రతుకుతూ ఉన్నాడు, నిలువెల్లా పాపంలో బ్రతుకుతూ ఉన్నాడు. ఈ పాపం ఎక్కడి నుండి పరిహరించబడుతుంది? ఈ పాపము, ఈ కొండలో ఉన్న విషయం ఎలా పోతుంది? దైవజనుడు పిలవాలి. దైవజనుడు పిలుస్తున్నారా మీరు? దైవజనుడు ఆహ్వానం చేస్తున్నారా మీరు? దైవజనుడు చెప్పిన మాట వింటున్నారా మీరు? దైవజనుడి మాటలకు లోబడుతున్నారా మీరు? దేవుని సేవకుని మాటకు ఎప్పుడైతే లోబడతారో అప్పుడు ఆ కొండ ఆశీర్వాదకరముగా మార్చబడే కొండగా మార్చబడుతుంది. ఆ కొండలో ఉన్న సకల కల్మషాలన్నీ ఇదిగో దైవజనుడు ప్రార్థన ద్వారా తొలగిస్తాడు. దైవజనుడా, ఈ కొండలో విషం ఉన్నదని బిగ్గరగా కేకలు వేసెను. వెంటనే ఆ కొండలో విషాన్ని దైవజనుడు ఒక పిండి ద్వారా, అనగా వాక్యము ద్వారా ఆ కొండలో విషాన్ని తీసివేశాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు నిజంగా ప్రభునందు ప్రేమన్న దేవునికి బిడ్డలారా, కొండలాంటి బ్రతుకులు మనలో, ఓటి కొండలాంటి బ్రతుకుండకూడదు మనకి. ఓటి కొండలండి బ్రతుకుండకూడదు మనకి. ఓటి కొండ బ్రతుకు ఉంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఫలభరితముగా ఉండలేము. ఓటి కొండలంటే జీవితం ఉంటే మనము దీవెనకరముగా ఉండలేము, భక్తి జీవితంలో ముందుకు సాగిపోలేము. ఇదిగో మరొక కొండని చెప్పాను కదా, విషపు కొండ. విషపు కొండ లాంటి ప్రభావాలు నీలో ఉండకూడదు, విషపు లాంటి జీవితం నీలో ఉండకూడదు, విషము లాంటి ఉద్దేశాలు నీలో ఉండకూడదు. ఉంటే దాని ద్వారా నీ జీవితానికి పతనము, నీ జీవితంలో ఇదిగో ఎవ్వరూ మెచ్చుకోలేరు, ఎవ్వరు నిన్ను దగ్గరికి రానివ్వరు, ఇదిగో అందరూ దూరం చేస్తారు.
కానీ దేవుడు మాత్రము వాక్యముతో నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, వాక్యముతో నిన్ను కడుతున్నాడు, వాక్యముతో నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఇది రెండో కొండ. మూడో కొండ చెప్తా వినండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము, ఇదిగో సర్వస్ చదువుకోండి. 6వ వచనములో చెప్తున్నాడు కదా, మడ్డి గల కొండ, మానక మడ్డి కలిగిన కొండ. ఏ కొండ ఇది? మడ్డి గల కొండ అంట. అంటే మనం ఎవరము అంటే కొండలం. ఈ కొండలు మకిలి ఉండకూడదు, ఈ కొండలో మడ్డి ఉండకూడదు. మడ్డి దేనికి సాదృశ్యము అంటే పాపానికి సాదృశ్యము. ఈ మడ్డి దేనికి సాదృశ్యము అంటే పాపమునకు సాదృశ్యము. ఈ పాపంలో బ్రతుకుతున్న మానవుడు శాంతికరముగా బ్రతకలేడు, ఆశీర్వాదకరంగా బ్రతకలేడు, సమాధానకరంగా బ్రతకలేడు. ఇదిగో ఈ పాపం మనిషిని మరణానికి దారి తీస్తూ ఉంది. ఈ పాపం మనుషుని ఇదిగో మరణాంధకారంలోనికి నడిపిస్తుంది. పాపమును బట్టి జీతము మరణమే అంటున్నాడు. ఈ మడ్డి కలిగిన కొండ ఇది. ఇదిగో మానక మడ్డి కలిగిన కొండ అంటున్నాడు. ఇదిగో ఈ కొండలో పాపము పదే 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 ఇదిగో ఈరోజు చేసిన పాపం నేను ఇదిగో తర్వాత మానేస్తాననుకుంటాడు. రెండో రోజు మరలాదే పాపము చేయడానికి వెళ్తాడు. మానక మడ్డి కలిగిన కొండ అంట ఈ కొండ. ఈ కొండలంటే స్వభావము కలిగిన మానవుడు ఇదిగో ఒకరోజు చేసిన పాపం కాదు, రెండో రోజు కూడా అదే పాపం చేయాలనుకుంటాడు, మూడో రోజు కూడా అదే పాపం చేయాలనుకుంటాడు. ఈ మకిలను పోగొట్టుకునే ఆలోచన మనిషికి రాదు. ఆలోచన చేయండి. మధ్యలోండి తలంపులు, పాపంలో ఉన్న తలంపులు నీకుంటే ఈరోజు తొలగించు. ఈరోజు కడుక్కో. కొండని నీట్గా ఎప్పటికప్పుడే కడుక్కోవాలి. మనము ఒక పాత్రలో వంట చేసినప్పుడు ఏ రోజుకి ఆ రోజే నీట్గా కడుక్కొని మరలా వంట చేయాలి. ఆ వంట మనకు మధురముగా ఉంటుంది, ఆ వంట మనకు రుచిగా ఉంటుంది, ఆ వంట తినుటకు మంచిగా ఉంటుంది. అదే కడగకుండా వంట చేస్తే దాని వాసన వేరుగా ఉంటుంది, దానిలో ఉన్న ఆహారం మనం తినలేము. మనిషి జీవితం కూడా అంతే. మడ్డి కలిగిన పాపం మనలో ఉంటే దేవుడు మనమంటే ఇష్టపడ్డా. మడ్డి కలిగిన జీవితం కలిగి మనం బ్రతుకుతూ ఉంటే, కడుక్కోలేని జీవితంలో ఉంటే దేవుడు మెచ్చడు. నువ్వు ఎప్పుడైతే కడుక్కున్నావో, ఎప్పుడైతే అయ్యావో, ఎప్పుడైతే శుద్ధులవుతున్నారో అప్పుడు దేవుడు నిన్ను ఇదిగో శుద్ధులుగా చేస్తాడు. ఇదిగో దేవుడు అప్పుడు నిన్ను ఆదరించేవాడినిగా చేస్తాడు. అందుకని దావీదు మహారాజు గారు అంటున్నాడు కదా, అయ్యా దినదినము నా హృదయమును నూతనపరచు ప్రభువా, దినదినము నా హృదయమును నూతనపరచుము. ఎంత అద్భుతము! నిజంగా నేను పాపినయ్యా, నేను పాపంలో బ్రతికిన వాడినయ్యా. అయ్యా ఇదిగో నా పాపము నన్ను వేలుబడి చేసిందయ్యా. అయ్యా నా పాపము నన్ను కృంగదీస్తుందయ్యా. అయ్యా ఇదిగో దినదినము ఆ పాపాన్ని కడుక్కోలేని బ్రతుకులో బ్రతుకుతున్నానా. అయ్యా ఇదిగో కాదు నాయనా, అయ్యా నాకు పశ్చాత్తాపము కావాలి, నాకు పాప క్షమాపణ కావాలి. అయ్యా ఈ కొండలో మడ్డి ఉందయ్యా, మకిలి ఉందయ్యా. ఈ కొండలో ఉన్న మడ్డిని తీసివేయాలి అంటే ఇదిగో నీళ్లతో శుభ్రముగా కడగాలి, నీళ్లతో నీటిగా కడుక్కోవాలి. నీళ్లు అంటే వాక్యముతో నీ హృదయాన్ని కడగాలి. మట్టి లాంటి నీ యొక్క హృదయము శుద్ధి కావాలి. అప్పుడే నీవు దేవుడికి ఇష్టలైన బిడ్డలుగా ఉంటారు. అప్పుడే నీ జీవితంలో దేవుడు, నీ కుటుంబంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనుకున్న కార్యాన్ని చూడాలి అంటే ఇదిగో మకిలి లాంటి పాపము కలిగిన జీవితంలో ఉంటే, ఇదిగో నీ రోగాలు అలాగే ఉంటాయి, నీ సమస్యలు అలాగే ఉంటాయి, నీ బాధలు అలాగే ఉంటాయి, నీ అప్పులు అలాగే ఉంటాయి, నీ కష్టాలు అలాగే ఉంటాయి. నీ కష్టం పోవాలి అంటే, నీ రోగములు పోవాలి అంటే, నీ బాధలు తొలగిపోవాలి అంటే, నీవు పరలోక వారసులుగా ఉండాలి అంటే మట్టి కలిగిన జీవితాన్ని నీవు తొలగించుకో. మట్టి కలిగిన జీవితాన్ని నీవు కడుక్కో. పాపములో ఉండి నలిగిపోతున్నావేమో, ఆ పాపము నుండి దూరముగా రావాలి. ఇది దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట. మట్టి కలిగిన ఈ కొండను మహిమ కలిగిన కొండగా మారుస్తున్నాడు. ఈ కొండ బ్రతుకు, ఈ కొండలో పాపం ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రేమని దేవునికి బిడలారా, ఇది మూడో రకమైన కొండ. ఒకటి ఓటు కొండ. ఓటి కొండ లాంటి జీవితం మనలో ఉండకూడదు. రెండు
విషపు కుండలంటే జీవితం మనలో ఉండకూడదు. విషపు లాంటి స్వభావాలు మనలో ఉండకూడదు. మట్టి కుండ, మూడో కుండ, పాపము లాంటి స్వభావం మనలో ఉండకూడదు. ఈ మూడిటిని కడుక్కోవటానికి యుక్తమైన కొండగా ఒక కొండను తయారు చేస్తున్నాడు. ఎక్కడ అంటే సారి మీద కొండ. ఇర్మియా గ్రంథంలో రాస్తాడు, 18వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుంటే అక్కడ ఒక కొండ కనిపిస్తుంది. నీవు కుమ్మరివాని వెంటకి వెళ్ళము. కుమ్మరివాడు తన సారి మీద ఒక కొండను తయారు చేస్తూ ఉన్నాడు. ఆ సారి మీద అతని చేతులు ఆ కొండ విడిపోతుంది. మరలా అదే మట్టితో మరొక కొండను యుక్తముగా తయారు చేశాడు. అది అందమైన కొండగా రూపకల్పన చేయబడింది. ఈరోజు నిజంగా ప్రభునందు ప్రేమని దేవునికి బిడలారా, కుమ్మరివాడంటే ప్రభు అయిన యేసయ్య. కుమ్మరివాడంటే ప్రభు అయిన యేసయ్య. సారి అనగా సంఘము. సారి అనగా సంఘము. కొండ అనగా మట్టి అనగా మనమే. మనము కట్టబడాలి అంటే విడిపోయిన మన బ్రతుకులు, పడిపోయిన మన బ్రతుకులు, కృంగిపోయిన మన బ్రతుకులు, జారిపోయిన మన బ్రతుకులు, ఇదిగో బాధల్లో ఉన్న మన బ్రతుకులు, కట్టపడలేని స్థితిలో ఉన్న మన బ్రతుకులు, రోగాలతో బాధపడుతున్న మన బ్రతుకులు సారి అనగా సంఘములో కట్టబడాలి. ఆ సంఘములో ఎవరున్నారో తెలుసా? దైవజనుడు ఉన్నాడు. తండ్రి అయిన దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు విడిపోయిన కొండను మరలా తీసుకుంటున్నాడు. మట్టిను, ఇదిగో పగిలిపోయిన కొండ మట్టిని మరలా తీసుకున్నాడు. ఈ కొండతో నాకు పని లేదనుకోలేదు. ఈ మట్టితో నాకు పని లేదనుకోలేదు. ఈ మట్టి నాకు అవసరం లేదు. విడిపోయిన కొండ అనుకున్నాడా? విడిపోయిన మట్టి నాకు అవసరం లేదనుకోలేదు. సారి మీద ఇదిగో మరలా అదే మన్ను మరలా తీసుకున్నాడు. ప్రభునందు ప్రేమైన దేవునికి బిడలారా, ఇదిగో లోకము నిన్ను ద్వేషించుందేమో గాని, లోకము నిన్ను దూషిస్తుందేమో గాని, లోకము నిన్ను త్రోసివేస్తుందేమో గాని, లోకము నిన్ను వేలన చేస్తుందేమో గాని, ఇదిగో సంఘములో ఉన్న దేవుని తండ్రి, సంఘములో ఉన్న ఇదిగో మన తండ్రి అయిన దైవ సేవకుడు సంఘములో మరలా కట్టుటకు మరొక కుండను యుక్తంగా తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మట్టి కలిగిన కొండగా ఉన్నావా? ఓటుకుండగా ఉన్నావా? విషపు కుండగా ఉన్నావా? నన్ను ఎవరు దగ్గరకు చేర్చలేదు. నన్ను అందరూ త్రోసివేస్తున్నారు. నన్ను అందరూ ధిక్కరిస్తున్నారు అంటే నీ జీవితమును బట్టి, నీ పాపమును బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ తలంపులను బట్టి, నీ కలిగిన ఇదిగో ఇబ్బందులను బట్టి, ఇదిగో నీవు దేవుని దగ్గర విరోధముగా ఉన్న విధానమును బట్టి అందరూ నిన్ను త్రోసివేస్తున్నారేమో కానీ దేవుని దాసుడు నిన్ను త్రోసివేయలేడు. మన తండ్రి అయిన దేవుడు నిన్ను త్రోసివేయలేడు. పడిపోయిన నిన్ను, విడిపోయిన నిన్ను మరలా కట్టడానికి, మరలా మంచి కొండగా తయారు చేయడానికి, మరలా మంచి వస్తువుగా నేను రూపకల్పన చేయటానికి దేవుడు యుక్తముగా అనగా సంఘములు మరొక ప్రణాళికలు నిన్ను ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా మరలా నిన్ను కట్టుతూ ఉన్నారు, నిన్ను బలపరుస్తూ ఉన్నారు, నిన్ను ఇదిగో నిలబెడుతూ ఉన్నారు. ఇది సారి మీద విడిపోయిన కొండ. విడిపోయిన కొండ మరలా కట్టబడిన కొండగా, మంచి కొండగా మార్చబడిందంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభునందు ప్రేమన దేవునికి బిడ్డలారా, నా జీవితాల్లో చూస్తే నేను కూడా ఒక అన్యుల కుటుంబంలో ఉండి వచ్చాను. విగ్రహారాధన కుటుంబంలో ఉండి వచ్చాను. దేవుడు అంటే నాకు తెలియదు. మా నాన్నగారు కూడా ఇదిగో నన్ను చాలా విగ్రహారాధుల దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో గుడుల దగ్గరికి తీసుకెళ్ళి పూజలు చేయించేవాళ్ళు. నేను ఎవరో ఇదిగో మొక్కుకుంటే పుట్టానని ఇదిగో విగ్రహారాధన, ఇదిగో మా తల్లిదండ్రులు నన్ను తీసుకుని వెళ్ళి చాలా భయంకరంగా విగ్రహారాధన చేసేవారు. ఒకరోజు దేవుడు నన్ను పట్టుకున్నాడు. పట్టుకొని ఈ పనికి రాని కొండను, ఈ ఓటు కొండను, ఈ ఓటు కొండను, ఇదిగో విషపు కొండను, ఇదిగో మట్టి కొండలు మరలా సంఘములో నన్ను ఇదిగో చక్కగా మంచి కొండగా సారి మీద యుక్తముగా నన్ను మరలా కట్టాడు.
ఎందుకో తెలుసా? ఇదిగో ఈ కొండ మడ్డిగా ఉంటే ఎప్పుడో చనిపోయేది, ఈ కొండ విషముగా ఉంటే పాపంలో బ్రతికితే నేను ఎప్పుడో చనిపోవలసిన వాడును, ఎప్పుడూ పడిపోవలసిన వాడును. కానీ ఆగిన పని చేయటానికి నా దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటున్నాడు. ఎలా వాడుకుంటున్నాడో తెలుసా? ఇదిగో నన్ను గొప్పగా వాడుకుంటున్నాడు. దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు నాకు. ఒకరోజు నాతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు వెళ్ళు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నీ హస్తాలుగా నా హస్తముగా ఉంచుతాను. ఇదిగో నీవు దెయ్యాల మీద అధికారం ఇచ్చాను, రోగాల మీద అధికారం ఇచ్చాను, ఇదిగో భయంకరమైన శోధకుడి మీద నీకు అధికారం ఇచ్చాను, మరణం మీద కూడా నీకు అధికారం ఇచ్చాను, వెళ్ళు అన్నాడు. నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అధికారం ఏంటో తెలుసా? ఎన్నో అద్భుతాలు. దేవుడిచ్చిన అధికారాన్ని నేను నిలబెట్టుకుంటూ నా మందిరంలో, నా సంఘంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, చుట్టుపక్కల వారు ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు. రోజు భయంకరమైన చాతబడి శక్తితో ఒక స్త్రీ బాధపడుతూ ఉంది. ఒక భయంకరమైన పరిస్థితిలో ఇదిగో వస్త్రహీనత లేకుండా గంతులు వేస్తుంది. అలాని చోట నన్ను తీసుకెళ్ళాడు దేవుడు. అలాని చోట తీసుకెళ్తే ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వెళ్ళు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ నాతో మాట్లాడి ఆ మీద ఇదిగో చేయి వేసి నూనె రాసి ప్రార్థన చేశాను. యేసు రక్తములో ఇదిగో ఈ భయంకరమైన శేగడ శక్తి వీమిని వదిలిపోవునగా కానగా యేసు నామంలో వెంటనే దేవుడు అద్భుతమును, ఆమెలో ఉన్న భయంకరమైన శక్తిని దేవుడు తొలగించాడు. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు నా ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈ పనికిరాని కొండను, ఎప్పుడో మాసిపోవలసిన కొండను, ఎప్పుడో పగిలిపోవలసిన ఈ కొండను దేవుడు నన్ను మంచి కొండగా నిలబెట్టుకుని దేవుని యొక్క మహిమకరముగా వాడుకుంటున్నాడు. ఈరోజు నిజంగా ప్రభునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ బలహీనత ఉన్నా మీరు రండి, నాకు ఫోన్ చేయండి. నా నెంబరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫోన్ చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ ఓటు కొండను బలంగా వాడుకున్నాడు, మంచి కొండగా. విషపు కొండను మార్చుకుని గొప్పగా వాడుకున్నాడు. మట్టి కొండను మహిమగా వాడుకుంటున్నాడు. నన్ను మరలా కట్టుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నాయి ప్రతి ఒక్కరూ. మనందరము కొండలం. మన బుద్ధిని, మన స్వభావంలో మార్చుకుందాం. దేవుని దగ్గర, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఇదిగో మంచి కొండవలే, యుక్తమైన కొండవలే, సారి మీద కట్టబడిన కొండవలే లోబడే బిడ్డలుగా ఉందాము. ఎందుకంటే సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సేవకుని విడిచిపెట్టకూడదు. ఇదిగో అక్కడికని ఇక్కడికని మనం పరిగెత్తేవారిగా ఉండకూడదు. దేవుని దగ్గరికి రా, దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యమును చేస్తాడు. దేవుడు చిన్న మాటలను అయిన పరిశుద్ధ నామములో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవు తండ్రి, ప్రేమ స్వరూపుడా, సర్వాధికారివైన దేవా, మహాగణుడవు, నీ కార్యములు ఎంతో గొప్పవి. ఈరోజు ప్రభా తండ్రి నాయన మరొక్క పర్యాయము అయా నీ వాక్యం బోధించడానికి ప్రభా అయా ఇదిగో మా యొక్క యూసిఎఫ్ ఇగో ప్రెసిడెంట్ గారు, అధ్యక్షుల వారు ప్రభా తండ్రి నాయన రెవరెండ్ డాక్టర్ ఇగో కృపారావయ్య గారి ద్వారా మరొక్కసారి ఈ అవకాశాన్ని మాకు కల్పించావు తండ్రి. అందుని బట్టి నీకే లెక్కలేని స్తోత్రాలు. మీరు నాతో మాట్లాడారు. నా యొక్క మాట ప్రభా తండ్రి నాయన కాదు కానీ నీ మాటగా బిడ్డలకు అందించి నీవే ఇంటున్న ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డను దీవెనకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.